చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నా. దానికి కూడా ట్రోల్ చేస్తున్నాడు మా తమ్ముడు పక్కన నుంచి. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి యాజ్ యూజువల్గా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాను. రావడమే క్యాంటీన్లో కూర్చొని కాఫీ మీద దండయాత్ర చేస్తాం. దాని తర్వాత క్లాస్కి వెళ్తాం. ఎండలు ఏమన్నా ఉన్నాయి, అసలుకి తట్టుకోలేకపోతున్నాము. క్లాస్లో లెసన్ చెప్తుంటే మా ఫ్రెండ్కి ఏదో దావత్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ వేస్తుంది మెహందీ. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే బయటకు వెళ్తున్నాం తిననీకి. యాక్చువల్గా వేరే ప్లాన్ వేసుకున్నాం, అది ఫ్లాప్ అయింది. అందుకని చెప్పి బయటకు లంచ్కి వెళ్తున్నాము, డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికని. ఈ ప్లేస్ ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కాసేపు ముచ్చట్లు వేసుకున్నాం ఫుడ్ వచ్చే లోపల. ఆడవాళ్ళకి నచ్చేది ఒకటి మేకప్ అయితే, రెండోది ముచ్చట్లు. మేము 2 బ్యాచ్లేండి. మంచిగా జోక్స్ వేసుకుంటూ కాసేపు ఫుడ్ ఎంజాయ్ చేస్తూ చిల్ అయ్యాము ఈరోజు. నేను ఈ ప్లేస్కి రావడం ఫస్ట్ టైం అనమాట, కానీ బాగా అనిపించింది. మోస్ట్లీ కొత్త కొత్త ప్లేసెస్ ట్రై చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఒక చికెన్ పులావ్ ఆర్డర్ చేసాము. చికెన్ సాంబార్ రైస్ ఎప్పుడైనా ట్రై చేశారా కమెంట్ చేయండి. అది కూడా నెక్స్ట్ నార్మల్ సాంబార్ రైస్ ఒకటి ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నింది, అంతా బాగునింది. చాలా అంటే చాలా బాగునింది. మాకున్న 1 అవర్ లంచ్ టైంలో మేము ఇంత చేస్తున్నాం అంటే గ్రేట్ అని మేమే ఫీల్ అయిపోతాము. ఇంకా తినేసి అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం మళ్ళీ కాలేజ్కి. అందరం ఫన్నీగా బాగా ఎంజాయ్ చేస్తాము. అట్లే చదువుతాం కూడా, చదవం అనుకోకండి. ఇంకా రికార్డ్ రాసుకొని కాసేపు ముచ్చట్లు వేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోవాలి. టైం అయిపోతూ ఉంది. హైలైట్ ఏంటంటే నేను రోజు మెట్రోకి వస్తాను కదా, మెట్రో అయితే ఈ రోజు అయితే అసలుకి నేను వెయిట్ చేయలేదు, అంత రాంగ్గా దొరికిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.